తిరుపతిలో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈ జాతర సందర్భంగా అమ్మవారికి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మీరు చూస్తున్నది తిరుపతిలోని కర్ణాల వీధి. ఈ కర్ణాల వీధే గంగమ్మ అమ్మవారి అత్తగారి ఇల్లు ఉండే ప్రదేశం. ఆ ఇంటి వాళ్ళు ఈనాటికి కూడా జాతరప్పుడు అక్కడి నుండే వేషాలు వేసుకొని ఇలా ఈ బేరి వీధి మీదుగా వెళ్ళి వేషాలను దర్శించుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చి కర్ణాల వీధి బేరి వీధి రెండూ కలిసే కూడలిలో ప్రతిష్ఠించినటువంటి పోతురాజు శిలకు పూజ చేసుకొని ఇక్కడి నుంచి బేరిశెట్టి ఇంటికి వెళుతూ ఉంటారు. అయితే ఈ పోతురాజు విగ్రహము మిగతా సమయంలో ఎక్కడుంటుందంటే మనకి ఇక్కడి నుంచి నైరుతి భాగంలో మనకు ఒక మండపం కనబడుతూ ఉంది చూడండి. ఈ మండపంలోనే ఈ పోతురాజు విగ్రహం సంవత్సరం రోజులు పూజలు అందుకుంటూ ఉంటుంది. పూర్వం తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారు ఈ ఆలయంలోనే ఉండేదని, కాలక్రమేణా ఈ అమ్మవారిని ఇక్కడి తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ దగ్గర ప్రతిష్ఠించారని తెలిసింది. ఆ విషయాలు మరొక భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.